ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. ఇంతవరకు నీ బిడ్డలు ఎంతో ఆసక్తి కలిగిన ఆయన మీ వాక్యాన్ని నేర్చుకొని మీ వాక్యాన్ని అనేకులు బోధించాలని ప్రకటించాలని ఎంతో ఆసక్తితో నాయన మరి ఈ యొక్క బైబిల్ తరగతిలో నేర్చుకుంటుండగా ఇంతవరకు వారికి ఎంతగానో మీరు తోడుగుండి సహాయం చేసినందుకు నీకు వందనాలు. బోధించిన ప్రతి టీచర్స్ కూడా మీరు దీవించినందుకు ఆస్వాదించినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో సువార్థీకరణ అనే ఈ యొక్క మరి నాయన సబ్జెక్టునైనా మేము బోధించబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాకు మంచి బోధకుడు అయి మాకు బోధించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంత దినాలలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి బాధ్యత కలిగి అనేక మంది ఆత్మలను నీ మందిరానికి నడిపించుటకు నీ రాజ్యానికి నాయన తీసుకొచ్చినట్లు మీరు మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. కాబట్టి ఈ యొక్క తరగతి అంతట్లో మీరే తోడుగుండి సహాయం చేయమని వాతావరణ కరెంటు సమస్త మీ స్వాధీనం ఉంచుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనం నేర్చుకోబోయేటువంటి సబ్జెక్ట్ వచ్చేసి సువార్థీకరణ. ఓకే, ఈ సబ్జెక్ట్ మరి ఈ యొక్క సబ్జెక్టు నేర్చుకోబోయే ముందు మనం గుర్తుంచుకోవలసినటువంటి సూచనలు. ఓకే, ఈ సబ్జెక్ట్ మరి నేర్చుకోబోతుండగా మరి గుర్తుంచుకోవలసినటువంటి కొన్ని సూచనలు చెప్తాను, దయచేసి రాసుకోండి. మొదటిగా సమయమును పాటించాలి. ఒకటి. రెండవదిగా శ్రద్ధ కలిగి వినాలి. మూడవదిగా నీవు ఏ ప్రశ్నలైనా అడగవచ్చు. ఏ ప్రశ్నైనా అడగవచ్చు. నాలుగవది అప్పగించిన పనిని చేయవలెను. ఏదైతే మీకు ఒక పని ఇవ్వబడుతుందో దానిని పని చేయాలి. ఐదవది పాఠమును రాసుకోవాలి. తరగతి చెప్పేటప్పుడు శ్రద్ధగా రాసుకోవాలి. 5 విషయాలు చెప్పారు. చెప్పండి ఎవరైనా. నంబర్ 1 ఒక్కొక్కరు సమయమును పాటించాలి. ఒకటోది. రెండవది శ్రద్ధ కలిగి వినాలి. మూడవది వచ్చి నీవు ఏ ప్రశ్ననైనా అడగవచ్చు. నాలుగవది అప్పగించిన పనిని చేయాలి. ఐదవది పాఠమును రాసుకోవాలి. ఇవి ఖచ్చితంగా ఈ తరగతుల్లో మనము పాటించవలసిన గుర్తుంచుకోవలసినటువంటి సూచనలు. ఓకే, మంచిది. తర్వాత సువార్తను ప్రకటించాలంటే లేకపోతే సువార్త వెళ్ళి ఎక్కడికైనా మనం ప్రకటించి నశించిపోయే ఆత్మలు మనం రక్షించాలంటే మరి ప్రపంచం గురించి, దేశాల గురించి, రాష్ట్రాల గురించి, జిల్లాల గురించి, మండలాల గురించి, గ్రామాల గురించి మనకు ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే సువార్త అనేది ఒక గ్రామానికి కాదు, సువార్త అనేది ఒక మండలానికి కాదు, సువార్త అనేది కేవలం ఒక జిల్లాకు మాత్రమే కాదు, సువార్త అనేది కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే కాదు, సువార్త అనేది ఒక దేశానికి మాత్రమే కాదు, సువార్త ప్రపంచానికి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ సువార్తీకరణ అనేది ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించింది. ఎందుకంటే ప్రపంచానికి సువార్తను ప్రకటించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు
మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎలా సరిపోదు నాన్న. 15 వచ్చిన అందరం ఒకసారి చదవండి. సువార్తీకరణ నువ్వు నేర్చుకుంటున్నావు అంటే ఈ సువార్తీకరణ అనేది కేవలం మీరుండే ప్రాంతానికి కాదు, ఇది ప్రపంచానికి సంబంధించింది. సువార్తీకరణ ప్రపంచం మొత్తానికి అవసరమైనది. కాబట్టి అందుకే యేసుక్రీస్తున్నాడు మరియు మీరు సర్వలోకమునకు అంటే ప్రపంచమంతటిలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. కాబట్టి సువార్తను ప్రకటించే ముందు ఈ ప్రపంచం గురించి కొంత అవగాహన ఉండాలి. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నవి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నవి, ఎన్ని జిల్లాలు ఉన్నవి, ఎన్ని మండలాలు ఉన్నవి, ఎన్ని గ్రామాలు ఉన్నవి, ఎన్ని తెగల వారు ఉన్నారు, ఏ ఏ భాషలు మాట్లాడేవారు ఉన్నారు. ఓకే, ఎన్ని మనము తెలుసుకున్నప్పుడు మనము నేర్చుకున్నటువంటి సువార్తీకరణ ప్రపంచమంతటికి సువార్తను ప్రకటించవచ్చు. ఒకవేళ మనం అన్ని కదా మనకు సాధ్యమైనంత వరకు, మనకు అందుబాటులో ఉన్నంత వరకు మనము సువార్తను ప్రకటించాలి. కానీ ఓవరాల్ గా మనకు అంత తెలిసి ఉండాలి, అంత కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఉదాహరణకి వీరుంటే రాసుకోవచ్చు. ఓకే ఓకే మరొక వచ్చిన మత్తయి సువార్త 18వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాల వరకు. గ్రేట్ కమిషన్. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నీకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిశువులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి ఈ సువార్తీకరణకు సంబంధించి దేవుడు ఇచ్చినటువంటి మరి గ్రేట్ కమిషన్స్, గొప్ప ఆదేశాలు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఏ ఏ విషయాలు యేసుక్రీస్తు మనకు బోధించాడో వాటందరికీ బోధించి శిష్యులను తయారు చేయాలి. శిష్యులను తయారు చేయవలసినటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. ఓకే, కాబట్టి ఈ సువార్తీకరణ చేయటానికి మనము కొంత అవగాహన మనకు ఉండాలి. కాబట్టి ప్రపంచం గురించి కొంత మనకు సమాచారం తెలిసి ఉండాలి. ఓకే, ఉదాహరణ ప్రపంచంలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నవి రాసుకుందాం. ప్రపంచంలో మొత్తం ఎన్ని దేశములు కలవు? ఎన్ని దేశములు కలవు? ఎవరికైనా ఐడియా ఉందా అసలు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో? ఎందుకంటే 280 దేశాలు. 80. ఇంకెవరైనా? 256 అయ్యారు. 256. ఇంకా ఎందుకంటే సువార్త ప్రపంచానికి కాబట్టి అసలు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అసలుకి? ఐడియా ఉంది ఏమన్నా? ఓకే, కొన్ని లెక్కల ప్రకారం ప్రపంచంలో మొత్తం 195 దేశాలు కలవంట. ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయంట. 195
దేశాలు. ఓకే, ఆఫ్రికాలో 54 దేశాలు ఉన్నాయంట. ఆఫ్రికాలో 54 దేశములు ఉన్నాయంట. ఆఫ్రికాలో. తర్వాత ఆసియాలో 48 దేశాలు ఉన్నాయంట. ఆఫ్రికాలో 54 దేశాలు, ఆఫ్రికాలో. ఆసియాలో 48 దేశాలు. తర్వాత ఐరోపాలో 44 దేశాలు ఉన్నాయంట. ఐరోపాలో 44 దేశాలు. ఓకే, తర్వాత లాటిన్ అమెరికా మరియు కరేబియన్ లో ఐరోపాలో ఎన్ని ఉన్నారు పాస్టర్ గారు? ఐరోపాలో 44 దేశాలు. 44. ఆఫ్రికాలో 54, ఆసియాలో 48, ఐరోపాలో 44 దేశాలు. తర్వాత లాటిన్ అమెరికా మరియు కరేబియన్ లో 33 దేశాలు. కరేబియన్, లాటిన్ అమెరికా మరియు కరేబియన్ లో 33 దేశాలు కలవు. తర్వాత ఓసియానిలో 14 దేశములు కలవు. ఓషియానిలో 14 దేశములు. ఉత్తర అమెరికాలో 2 దేశములు. మరలా ఒకసారి చెప్పానా? ప్రపంచంలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నవి? ఓకే, ప్రస్తుతం ప్రపంచంలో మొత్తము 195 దేశాలు కలవు. ఆఫ్రికాలో 54 దేశాలు, ఆసియాలో 48 దేశాలు, ఐరోపాలో 44 దేశములు, లాటిన్ అమెరికా మరియు కరేబియన్ లో 33 దేశాలు, ఓషియానిలో 14 దేశములు, ఉత్తర అమెరికాలో 2 దేశములు. ఓకే, తర్వాత ఇప్పుడు భారతదేశం గురించి. మనం ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశంలో జనాభా ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా ఐడియా ఉందే? మన భారతదేశ జనాభా ఎవరికైనా ఐడియా ఉందా? భారతదేశం యొక్క జనాభా 140 crores పాస్టర్ గారు. అంటే 2017 సంవత్సరం ప్రకారం 1.34 బిలియన్. బహుశా ఇప్పుడు కొంతమంది 140, 150 అంటారు. దగ్గర 140 to 150. తర్వాత భారతదేశం ఎన్ని రాష్ట్రాలు ఉన్నవి? భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నవి? ఇది జస్ట్ ఏంటంటే మన సువార్త ప్రకటించడానికి ఒక అవగాహన అన్నమాట. మాస్టర్ గారు ఇప్పుడు జనాభా ఎంత రాయడం? దగ్గర 140 to 150. కరెక్ట్ మనం చెప్పలే, అందాజుగా. ఓకే, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నవి? ఇంకా మీరు రాయండి. తర్వాత మీరు నెట్ లైన్ చూసి తర్వాత భారతదేశం ఎన్ని జిల్లాలు ఉన్నవి? నెట్లో చూసి మీరు సెర్చ్ చేసి మీరు రాయండి.
భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నవి, ఎన్ని జిల్లాలు ఉన్నవి, ఎన్ని మండలాలు ఉన్నవి, ఎన్ని గ్రామాలు, జస్ట్ అవగాహన కోసం అంతే. ఇది జస్ట్ సువార్థీకరణకు చేయటానికి మన కొంత ప్రపంచం గురించి కొంత అవగాహన కోసం అన్నమాట. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ మనం ప్రారంభిద్దాం. సువార్థీకరణ పాఠాలు. సువార్థీకరణ పాఠాలు. ఈ సువార్థీకరణ సబ్జెక్ట్ లో మనం ప్రాముఖ్యంగా 8 పాఠాలు ఉన్నవి. చాలా ఉన్నాయి, కానీ మనం 8 నేర్చుకోబోతున్నాం. ఒకటి హెడ్డింగ్ సువార్థీకరణ పాఠాలు. దాని కింద నంబర్ 1 పరిచయములు. 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 ఓకే, రెండవదిగా సంఘ స్థాపన. రెండవది సంఘ స్థాపన. సంఘ స్థాపన. మూడవది సంఘ అభివృద్ధి. సంఘ అభివృద్ధి. సంఘ అభివృద్ధి. 4 సువార్థీకరణ యొక్క సందేశం ఏమిటి? సువార్థీకరణ యొక్క సందేశము ఏమిటి? సువార్థీకరణ యొక్క సందేశం ఏమిటి? 5వది సువార్థీకరణకు మెట్లు. సువార్థీకరణకు మెట్లు. సువార్థీకరణకు మెట్లు. 6వది సువార్థీకరణ పద్ధతులు. సువార్థీకరణ పద్ధతులు. 7వది సువార్థికునికి ఉండవలసిన అర్హతలు. 7వది సువార్థికునికి ఉండవలసిన అర్హతలు. చివరిగా 8వది మనము ఎందుకు సువార్థీకరణ చేయాలి? 8వది మనము ఎందుకు సువార్థీకరణ చేయాలి? ఈ సువార్థీకరణ సబ్జెక్ట్ లో మనం నేర్చుకోబేటువంటి పాఠాలు ఏంటి? 8. నంబర్ 1 పరిచయములు. నంబర్ 2 సంఘ స్థాపన. నంబర్ 3 సంఘ అభివృద్ధి. నంబర్ 4 సువార్థీకరణ యొక్క సందేశం ఏమిటి? సువార్థీకరణ యొక్క సందేశము ఏమిటి? నంబర్ 5 సువార్థీకరణకు మెట్లు. సువార్థీకరణకు మెట్లు. 6వది సువార్థీకరణ పద్ధతులు. సువార్థీకరణ పద్ధతులు. 7వది సువార్థికునికి ఉండవలసిన అర్హతలు. సువార్థికునికి ఉండవలసిన అర్హతలు. 8వది మనము ఎందుకు సువార్థీకరణ చేయాలి? మనం ఎందుకు సువార్థీకరణ చేయాలి? ఓకే, ఇవి ఈ క్లాసులో లేకపోతే ఈ యొక్క సబ్జెక్ట్ లో మనం నేర్చుకోబోయేటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు. 8 పాఠాలు.
ఓకే, మొట్టమొదటిది ఏంటి? పరిచయములు. ఓకే ఓకే, నిర్వచనం ఏంటి? సువార్తికం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువురా. సువార్తీకరణకు నిర్వచనం చూద్దాం మనం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. 2వ అధ్యాయం 8వ వచనం. చూడు, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టిన మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకున్నాము. అంటే అర్థం ఏంటంటే, సువార్తీకరణ అంటే సువార్తీకరణ అనగా సువార్తను ప్రకటించుట. సువార్తను ప్రకటించుటయే సువార్తీకరణ. సువార్తీకరణకు నిర్వచనం ఏంటి? సువార్తను ప్రకటించుటయే. సువార్తీకరణ అనగా సువార్తను ప్రకటించుట అని అర్థం అన్నమాట. నిర్వచనం ఏంటి? సువార్తీకరణ అనగా సువార్తను ప్రకటించుట. ఓకే, ఒక భక్తుడు ఇలా అన్నాడు. ఓకే, సువార్తీకరణ అనగా యేసును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మానవులకు పరిచయం చేసి తద్వారా మానవుడు ఆయన ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచేలా చేయడం. ఓకే, సువార్తీకరణ గురించి ఒక వ్యక్తి అన్నాడు, రాసుకోండి. సువార్తీకరణ అనగా యేసును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మానవులకు పరిచయం చేసి తద్వారా మానవుడు ఆయన ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచేలా చేయడము. అర్థమైంది కదా? మరలా ఒకసారి చదువుతున్నాను. సువార్తీకరణ అనగా యేసును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మానవులకు పరిచయం చేసి తద్వారా మానవుడు ఆయన ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచేలా చేయడం. సువార్తీకరణ యొక్క భాషాంతరం రాసుకోండి. చిన్న సైడ్ జస్ట్ రాసుకో, సైడ్ హెడ్డింగ్ రాసుకోండి. ఫస్ట్ నిర్వచనం చెప్పే కదా. నిర్వచనం ఏంటి? సువార్తీకరణ అనగా సువార్తను ప్రకటించుట. ఇంకొక సైడ్ హెడ్డింగ్ అయితే సువార్తీకరణ యొక్క భాషాంతరము. ఈ సువార్తీకరణను గ్రీకు భాషలో ఏమిటంటే యువాంగ్లియోన్. ఈ సువార్తీకరణ అనే ఈ మాటను గ్రీకు భాషలో యువాంగ్లియోన్ అర్థం సువార్త లేదా మంచి వార్త. తెలుగులో సువార్తీకరణ, గ్రీకు భాషలో యువాంగ్లియోన్ అనే అర్థం ఏంటి? సువార్త లేదా మంచి వార్త. ఈ సువార్త అనే పదము 94 సార్లు క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్నది. ఈ సువార్త అనేటువంటి పదము క్రొత్త నిబంధనలో 94 సార్లు ఉన్నది. ఓకే, ఉన్నది. తర్వాత మరొకటి, ఇంకొక సైడ్ హెడ్డింగ్ రాసుకోవచ్చు. ఈ పరిచయం ఒకటి నిర్వచనం, తర్వాత సువార్తీకరణ యొక్క భాషాంతరము, తర్వాత మరొక సైడ్ హెడ్డింగ్ ఏంటంటే సువార్తీకరణ అనునది క్రైస్తవ పరిచర్యలలో ఎంతో ప్రాముఖ్యమైన పరిచర్య.
ఇంకో సైడ్ ఏం రాసుకొని, సువార్తీకరణ అనునది క్రైస్తవ పరిచర్యలలో ఎంతో ప్రాముఖ్యమైన పరిచర్య. ఓకే, దీని కింద కొన్ని ప్రశ్నలు మీరు చెప్పవచ్చు. ఓకే, దీని కింద కొన్ని విషయాలు చెప్తాను, రాసు వినుంటే చెప్పండి. మొట్టమొదటి సువార్తికుడు ఎవరు? తోమా. పేతురు. వెరీ గుడ్. ఇంకా చెప్పొచ్చు, అందరు చెప్పొచ్చు. మొదటి ప్రశ్న ఏం తెలుసా? మొట్టమొదటి సువార్తికుడు ఎవరు? యోహాను గారు అయ్యారండి. బాప్తిసం ఇచ్చే యోహాను. బాప్తిసం ఇచ్చే యోహాను. ఇంకా యేసుక్రీస్తు ప్రభు. ఓకే, వెరీ గుడ్. చూద్దాం, బైబిల్ చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. నోవాహు. ఆ? నోవాహు బ్రదర్. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. మొట్టమొదటి సువార్తికుడు ఎవరు? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడమ మీద కొట్టుదవని చెప్పాను. ఎవరు? యోహాను. చెప్పాలి. యెహోవా తండ్రి. ఆలోచించాలి. సర్పం అయ్యారండి. దేవుడు మనిషితో చెప్తున్నాడు. దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి సువార్తికుడు ఎవరంటే దేవుడే. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా వారికి చెప్పింది ఎవరు? దేవుడే. కాబట్టి మొట్టమొదటి సువార్తికుడు ఎవరంటే దేవుడే. ఆదికాండం 3:15. రెండవ ప్రశ్న, మొట్టమొదటి వ్యక్తిగత సువార్తికుడు ఎవరు? మొట్టమొదటి వ్యక్తిగత సువార్తికుడు ఎవరు? నోవాహు. ఓకే, ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. మాస్టర్ గారు మళ్ళీ క్వశ్చన్ చెప్పారు. మొట్టమొదటి వ్యక్తిగత సువార్తికుడు ఎవరు? దేవుడే అయ్యారండి. వెరీ గుడ్. ఎవరు? దేవుడే. నెక్స్ట్, దానికి వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 10 వచ్చింది చదవండి. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటున్న గనుక భయపడి దాక్కుంటున్నాను. ఓకే, దేవుడే. మొట్టమొదటి వ్యక్తిగత సువార్తికుడు కూడా దేవుడే. నెక్స్ట్, మూడవది, మొట్టమొదటి బహిరంగ ప్రకటన సువార్తికుడు ఎవరు? ఎవరు చెప్పాలి? మొట్టమొదటి బహిరంగ ప్రకటించిన సువార్తికుడు ఎవరు? నోవాహు గారు. నోవాహు చెప్పాలి. దేవుడే. ఓకే, బహిరంగం కూడా దేవుడు మొట్టమొదటి సువార్తికుడు.
రాసుకోవచ్చు. ఆదికాండం 3:9, మత్తయి సువార్త 2:2. మత్తయి సువార్త 2:2. ఇక చివరిగా చివరి సువార్థికుడు ఎవరు? దేవుడే. మొట్టమొదటి సువార్థికుడు దేవుడే, మొట్టమొదటి వ్యక్తిగత సువార్థికుడు దేవుడే, మొట్టమొదటి బహిరంగ సువార్థికుడు దేవుడే. ఇప్పుడు చివరి సువార్థికుడు ఎవరు? ఆలోచించాలి. దేవుడే పాస్టర్ గారు. ఇంకెవరు చెప్పాలి? అయ్యారండి బైబిల్ ప్రకారంగా లోక ప్రకారంగా అండి, ఇప్పుడున్న విధానం ప్రకారంగా అంటారా? ఎట్లయినా గాని చివరి సువార్థికుడు ఎవరు? ఎందుకంటే రేపు మనం ఎవరికైనా చెప్పాలంటే మనకు ముందు తెలియాలి కదా. ఓకే, మనం చేసేది ఏంది? సువార్థీకరణ. అందుకని సువార్థికుడి గురించి తెలియాలి. ఓకే, టైం వేస్ట్ లేకుండా. చివరి సువార్థికుడు ఎవరంటే నీవు నేనే. చివరి సువార్థికుడు ఎవరు? నీవు నేను. ఆయన చెప్పాడు, వెళ్ళాడు, మనం చెప్పమన్నాడు. అందుకని మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. కాబట్టి చివరి సువార్థికుడు ఎవరంటే నీవు నేను. ఓకే, యేసుక్రీస్తు చేసిన మొదటి అద్భుతం ఏమిటి? కానా వివాహంలో నీటిని ద్రాక్షరసంగా చేయడం పాస్టర్ గారు. వెరీ గుడ్. యేసుక్రీస్తు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటంటే నీటిని ద్రాక్షారసముగా చేయడం. నీటికి విలువ ఉన్నదా? నీటికి విలువ ఉన్నదా? నీటిని దేవుడు ద్రాక్షారసముగా మార్చాడు, కానీ ద్రాక్షారసమునకు విలువ ఉన్నది. ఓకే, నీటికి ఉన్న శక్తి ద్రాక్షారసముకున్న శక్తి వేరు. నీటికి ఉన్న రంగు వేరు, ద్రాక్షారసముకు ఉన్న రంగు. నీటికి ఉన్న రుచి వేరు, ద్రాక్షారసముకున్న రుచి వేరు. నీటికి ఉన్న వాసన వేరు, ద్రాక్షారసముకున్న వాసన. యేసుక్రీస్తు మొట్టమొదటిగా నీటిని ద్రాక్షారసముగా మార్చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. 2 కొరింథీ పాస్టర్ గారు. 2 కొరింథీ 2వ అధ్యాయం 14-15 వచనాలు. మా ద్వారా ప్రతి స్థలమందును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. వెరీ గుడ్. తర్వాత ఏది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. 2వ కొరింథీ 2వ అధ్యాయము 14-15 వచనాలు. పాస్టర్ గారు, కానాను వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు అనేది అంతేనా పాస్టర్ గారు? ఇంకుందా? అంతే.
అంటే యేసుక్రీస్తు చేసిన మొట్టమొదటి అద్భుతం అన్నమాట అది. అంటే మీరు నీళ్లకు విలువ ఉందా ద్రాక్షరసం కన్నారు కదా, పాయింట్ ఏమన్నా? అదేం లేదు, జస్ట్ ఏంటంటే నీటికి జస్ట్ కంపేర్ అన్నమాట, నీటికి ద్రాక్షరసానికి. ఓకే, ఇప్పుడు చూద్దాం సువార్తీకరణ సదస్సు ఎందుకు, అంటే సువార్తీకరణ సదస్సులు, ఈ మీటింగులు ఎందుకు చేయాలి చూద్దామా. పరిశుద్ధ గ్రంథముల నుండి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అసలు సువార్తీకరణ సదస్సులు లేకపోతే మీటింగ్స్ అసలు ఎందుకు? సువార్తీకరణ సదస్సులు ఎందుకు చేయాలి? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చూశారా ఎందుకు చేయాలి? అందులో స్పష్టంగా రాశారు. మళ్ళీ ఒకసారి చదవండి 3:15 పేతురు పత్రిక. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. కాబట్టి ఎందుకు సువార్తను ప్రకటించాలంటే, యేసు సువార్తను ప్రకటించటం అంటే యేసు క్రీస్తును ఇతరులకు పరిచయం చేయటం. సువార్త అనగా దేవుని సృష్టికర్తను, దేవుడు తెలియనటువంటి ప్రజలకు యేసు క్రీస్తును పరిచయం చేయటము, యేసు క్రీస్తుకు వాళ్ళకు తెలియచేయటమే సువార్త. కాబట్టి ఈ యొక్క సువార్తీకరణ సదస్సు ఎందుకంటే, సువార్తీకరణ లేకపోతే దేవుడెవరో ప్రజలకు తెలియదు. దేవుడెవరో ప్రజలకు తెలియకనే ప్రజలు ఏం చేస్తున్నారు? సృష్టికర్తను మరచి, సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి తెలియక. కాబట్టి మనం ఏం చేయాలి? మనము పూజించవలసింది సృష్టిని కాదు, సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను. రోమిలకు రాసిన పత్రిక, ఓకే, 1వ అధ్యాయము 18 నుండి 25 వచనాల వరకు చదువుదాం. చాలా జాగ్రత్తగా రండి. సువార్తీకరణ అంటే ఏంటో కాదు, దేవునిని ప్రజలకు తెలియచేయటం, ప్రజలకు పరిచయం చేయటం. రోమిలకు రాసిన 18 నుండి 25 వచ్చిన వరకు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్ పునాది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారి దేవుని నెరిగియు
ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యక్తులైరి. వారి అవివేక హృదయము అంధకారం ఆయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయముగా మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకును అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమేన్. సువార్తను ఎందుకు ప్రకటించాలి, సువార్త ఎందుకు మనం కండక్ట్ చేయాలంటే, సువార్తీకరణ చేయటం అనగా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ప్రజలకు తెలియచేయటం, ప్రజలకు పరిచయం చేయటం. ఎందుకంటే ప్రజలు సృష్టికర్తకు బదులుగా సృష్టికర్తను పూజించవలసినటువంటి మనుషులు సృష్టికర్తను పూజింపకుండా దేవుని చేత సృష్టించబడిన సృష్టిని పూజిస్తున్నారు. కాబట్టి మనుషులు ఆరాధించవలసింది దేవుణ్ణి, కానీ మానవుడు దేవుణ్ణి సృష్టికర్త ఎవరో తెలియక, కొందరు తెలిసినందుకు వాస్తవానికి తెలియకనే వాళ్ళు ఏం చేసినారు, సృష్టికర్తకు బదులుగా వారు సృష్టిని దేవుని వాళ్ళు ఇక్కడ చూస్తే అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి. దానికంటే ముందు 23 వచ్చిన వారు అక్షయుడు దేవుని మహిమ క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. కాబట్టి ఈరోజు చాలా మంది ఇలాంటి పనులు చేసేవారు ఈరోజు దేవుని సువార్త విని వాటిని విడిచిపెట్టారు. అదే వారికి సువార్తను ప్రకటించకపోయి ఉంటే వారు అలానే సృష్టిని పూజించేవారు, సృష్టిలో ఉన్న వాటిని చెట్లను మొక్కలను ఎన్ని పూజించేవారు. అందుకనే మనం సువార్తీకరణ చెయ్యాలి. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 4వ అధ్యాయము ఓకే. ఓకే ఓకే 3-4 వచనాలు చదువుదాం, లేదా 3-4 వచనాలు. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. ఏమవుతుందంటే మనుషులకు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది, దేవునిని చూడకుండా, దేవునిని కనుగొనకుండా వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేసింది. అందువల్ల వారు సృష్టికర్తను పూజించటకు బదులుగా దేవుడు సృష్టించిన సృష్టిని ఎందుకంటే వారు ఆధ్యాత్మికంగా గుడ్డి, వారు అందులు. సాతాను వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేసిందంట. దేవుడు మన కన్నులు తెరిచాడు కాబట్టి, సువార్త మనం విన్నాం కాబట్టి మన మనోనేత్రం వెలిగించబడింది. ఈరోజు మనం సృష్టికర్తను పూజిస్తున్నాం. అందుకని సృష్టికర్తను పూజించాలి అంటే సృష్టికర్తను మనం పరిచయం చేయాలి. ఓకే. తర్వాత కొన్ని వచనాలు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలోని. తర్వాత సువార్త సదస్సు ఎందుకు చేయాలి, ఎందుకు ఏర్పాటు చేయడం? ఒకటి, సృష్టికర్తను ప్రజలకు పరిచయం చేయడం, దేవుని ఎవరో
వాళ్ళకి తెలియజేయటం. రెండవది మనం సువార్తీకరణకు కొన్ని కొత్త ప్రణాళికలను నేర్చుకొనవలెను. సువార్త అంటే కేవలం వాక్యం, ఓకే, సువార్త చెప్పటం. అయితే అది మాత్రమే కాకుండా కొన్ని కొత్త పద్ధతులు, కొత్త ప్రణాళికను కూడా మనము సిద్ధపరచాలి. కొన్నిసార్లు సువార్త చెప్పే అవకాశం ఉండదు, మాట్లాడే అవకాశం ఉండదు. మరి అలాంటి చోట ఉదాహరణకి నువ్వు ఇక్కడ నుంచి తమిళనాడు వెళ్ళావనుకోండి, నీకు సువార్త తెలుసు కానీ అతనికి తెలుగు రాదు, నీకు తమిళ్ రాదు, కానీ సువార్త చెప్పాలి. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? కానీ సువార్త ఖచ్చితంగా చెప్పాలి. అలాంటి సందర్భాలలో మనం ఏం చేయాలి? దానికోసమై మనం కొత్త ప్రణాళికలు వేయాలి. ఏంటి ఆ ప్రణాళికలు? కరపత్రికలు. బహుశా కొత్తగా ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ అయిపోయి ఒకవేళ దేవుడు నీతో మాట్లాడి దర్శనం ఇచ్చిండు, మరి తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని వెళ్ళి పరిచయం ఇచ్చి దేవుడు నీకు చెప్పాడు అనుకో, బైబిల్ ట్రైనింగ్ బాగానే అయ్యావు, బైబిల్ బాగా తెలుసు, పాటలు బాగా తెలుసు, కానీ అక్కడ నీ భాష వారికి రాదు, వారి భాష నీకు రాదు. ఏం చేయాలి అప్పుడు? మరి భాష వచ్చేంత వరకు, భాష నేర్చుకునేంత వరకు సువార్త ఇంకొక రూపంలో, మాట్లాడే రూపంలో కాకుండా కరపత్రికలు వెళ్ళి అక్కడ ఎవరన్నా పాస్టర్ కానీ ఏదైనా సంస్థ వాళ్ళని అడిగి ఏం చేయాలి? ఆ భాషలో ఉన్న తమిళ భాషలో కొన్ని కరపత్రికలను తీసుకొని ఏం చేయొచ్చును? ఇంటింటికి లేకపోతే వ్యక్తి సువార్తను కరపత్రికల ద్వారా సువార్తను ప్రకటించవచ్చు. అక్కడ మాటలతో పని అవసరం, ఎందుకంటే భాష రాదు. అప్పుడు అలాంటి సమయంలో మనం కొత్త ప్రణాళికలు నేర్చుకోవాలి. ఏం చేయాలి? కొంత టైం తీసుకోవాలి. కలకత్తా వెళ్ళినప్పుడు నాకు భాష రాదు, బెంగాలీ రాదు. బెంగాలీ నేర్చుకోవటానికి 6 నెలలు టైం పట్టింది. బెంగాలీ నేర్చుకోవటానికి 6 నెలలు టైం పట్టింది. అప్పటి వరకు ఏం చేశా? బెంగాల్లో ముక్తిర్పోత్ అని ఒక సినిమా ఉంది, యేసుక్రీస్తుది, 45 నిమిషాలు ఉంటుంది. వెళ్ళటం, ఆ ప్రాంతాల స్ట్రీట్లలో ఆ సినిమా ఒక గంట సేపు చూపించేవారు. మనం మాట్లాడేది ఏం లేదు, పోవటం, అక్కడ చూపటం, ఒక గంట సేపు చూపించి మళ్ళీ రావటం అంతే. ఎందుకంటే మనం మాట్లాడిన భాష రాదు. కొన్ని కరపత్రికలు తీసుకోవటం, వచ్చిన వాళ్ళందరికీ ఆ బెంగాలీ కరపత్రికలు ఇవ్వటం, కొంతమందికి బైబిల్స్ పంచటం. నోట్స్ ఏం చెప్పడానికి లేదు. ఒక 6 నెలల తర్వాత చిన్నగా కొన్ని పాటలు నేర్చుకున్నా. ఆ పాటల్ని తెలుగులో రాసుకొని ఏం చేసేవాడిని? బజార్లలో పగలు సినిమా చూపించలేంగా, సాయంత్రకాల సమయంలో ఎక్కడైనా సెంటర్లో కూర్చొని ఒక డోలక్ కొనుక్కున్నా, డోలక్లో ఆ బెంగాలీ పాట పాడుతూ డోలకు వాయించేవాడిని. వాళ్ళు ఆ డోలకు వాయించి, బెంగాల్ వాళ్ళకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఒక 10 మంది గుంపు కూడేవారు. అది కాక పాట పాడే వాళ్ళ భాషలే కాబట్టి వాళ్ళ పాటను మనం పాడినప్పుడు అది వాళ్ళు వినటానికి చాలా స్వీట్గా ఉండదు అనమాట. మంచిగా జీసు తుమ్మాయి బలో బెచ్చి అని పాడగానే, అరే ఇది మన భాషే, వెరైటీగా ఉందని వాళ్ళు అందరూ వచ్చేవారు. అట్లా కొంతకాలము వాళ్ళ పాటలు నేర్చుకొని పాటలు పాడి పబ్లిక్లలో ఇట్లా పాటల ద్వారా సువార్త. ఇంకా కొంతకాలానికి భాష నేర్చుకున్నాం. తర్వాత అప్పుడు భాషలో వాళ్ళ భాషలో వాళ్ళకి సువార్తను, అంటే సువార్త ప్రకటించడానికి కొన్ని కొత్త ప్రణాళికలు. స్టార్టింగ్ లో మాట్లాడటం ఏం లేదు, సినిమా మాత్రం చూపించేవాడిని. తర్వాత వచ్చిన వారికి బెంగాలీ కరపత్రికలు, అంటే మాటలతో, ఇది భాష రాదు. మరి కొంతకాలానికి కొన్ని పాటలు నేర్చుకున్నాను, పాటల ద్వారా ఇంకొంతకాలానికి భాష నేర్చుకున్నా, భాషలో సువార్తను చెప్పటం, ప్రసంగం చేయటం ప్రారంభించాం. కాబట్టి సువార్తను ప్రకటించడానికి కొన్ని కొత్త ప్రణాళికలను మనము నేర్చుకోవాలి. ఉదాహరణకి కరపత్రికలు, సినిమా ద్వారా, ఓకే, చిన్న వారి భాషలో వారి ద్వారా మనం నేర్చుకోవచ్చు. తర్వాత మన దర్శనాన్ని పునరుద్ధరించుకున్నటకు సువార్తీకరణ చేయాలి. మూడవదిగా మన దర్శనాన్ని పునరుద్ధరించుకున్నటకు సువార్తీకరణ చేయాలి. సువార్తీకరణ సదస్సు మనము చేయవలసి వస్తుంది. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యములు
26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడు కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదా దేశమంతటను, తరువాత అన్ని జనులను వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిరి. ఇక్కడ చూస్తే వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని. అంటే దేవుడు మనకిచ్చిన దర్శనమును మనము కోల్పోకుండా. అందుకే అక్కడ కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. దేవుడు నీకిచ్చిన దర్శనానికి నువ్వు విధేయత చూపాలంటే సువార్తను ప్రకటించాలి. సువార్త అనేది అసలు ఆపకూడదు. సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన దర్శనమును మనం కోల్పోకుండా పునరుద్ధరించుకున్నట. ఓకే, 4వది ఈ సువార్తను ప్రకటించడం ద్వారా తర్వాత మనము సంఘ సువార్త కార్యక్రమాల్లో పాల్గొంటాము. మనము సంఘ సువార్త కార్యక్రమములలో పాల్గొంటాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యం 8:4. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. 8:4 చూస్తే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. కాబట్టి 4వది మనము సంఘ సువార్త కార్యక్రమంలో పాల్గొంటాం. 5వది మనకున్న భయము మరియు సిగ్గును పోగొట్టుకొనుట. మనకున్న భయము మరియు సిగ్గును పోగొట్టుకొనుట. ఇప్పుడు మనం సువార్త ప్రకటించకుండా, మనము సువార్తను చెప్పకుండా ఉంటే సిగ్గుతో కొన్నిసార్లు మనం సిగ్గుపడి చెప్పము. ఇలా ప్రకటిస్తూ ఉండడం ద్వారా, సువార్తను చెప్పుట ద్వారా ఏమవుతుందంటే క్రమక్రమేణా మనలో ఉన్నటువంటి ఆ భయము, ఆ సిగ్గు, ఆ పిరికితనం అనేది పోతూ ఉంటుంది. ఒక్కసారిగా పోదు. ఒకప్పుడు సువార్త చెప్పాలంటే భయం వేసేది, సిగ్గేసేది. కానీ ఈరోజు భయం లేదు, సిగ్గు లేదు. ఎందుకు? మనం చెప్తుండే కొలది మనలో ఉన్న ఆ పిరికితనము, ఆ భయము, ఆ సిగ్గు అనేది. ఒకప్పుడు 10 నిమిషాలు చెప్పాలంటే ఊనికి చెమటలు పుట్టేవి. 10 నిమిషాలు చెప్పమంటే 5 నిమిషాలకే చెమటలు పట్టిపోయేది. కానీ అలా చెప్తున్నప్పుడు ఇప్పుడు గంటల తరబడిన చెప్పగలం. ఎందుకంటే మనము చెప్పే కొలది మనలో ఉన్నటువంటి ఆ సిగ్గు, భయం అనేది పోగొట్టుకుంటాం అన్నమాట. ఓకే, మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడు ఎవడో వారిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పాను. చూడండి, కొంతమంది ఎందుకు సువార్త చెప్పరు తెలుసా? వాళ్ళకి సిగ్గు. కొంతమంది సువార్త ఎందుకు చెప్పరు తెలుసా? వాళ్ళకి భయం. కొంతమంది సువార్త వాళ్ళకి పిరికితనం. కానీ దానికి దేవుడు ఏమంటుంది తెలుసా? సువార్త ప్రకటించటానికి ఒకవేళ మనం సిగ్గుపడితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను చదువుతున్నా, దయచేసి వినండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 28వ వచనము. వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి
మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని దేవుడు ఏమంటుండు? నా మాటలు చెప్పటానికి నీవు సిగ్గుపడతావా? అయితే ఒకరోజు దేవుడు కూడా నీ విషయం చెప్తాను, దేవుడికి సిగ్గుపడాల్సి వస్తుంది. అందుకని మనం సువార్తీకరణ చేయటం వల్ల క్రమక్రమేణా మనలో ఉన్న భయము, మనలో ఉన్న సిగ్గు, మనలో ఉన్న ఆ పిరికితనం అనేది వెళ్ళిపోతుంది. ఓకే, లూకాసు వార్త 9:26. లూకాసు వార్త 9వ అధ్యాయము 26వ వచనం. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడు ఎవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. కాబట్టి మనం సువార్తని చెప్పటానికి సిగ్గుపడితే రేపు దేవుడు కూడా మనల్ని ఆయన కుమారుగా చెప్పడానికి ఆయన సిగ్గుపడతాడు. అందుకని సువార్త చెప్పే వాళ్ళకి సిగ్గుండకూడదు. ఏముండకూడదు? సిగ్గుండకూడదు. ఎందుకంటే సిగ్గుపడేవారు సువార్తను చెప్పలేరు. కొంతమందికి సిగ్గే పెద్ద ఆటంకం అయిపోద్ది. ఓకే, తర్వాత రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదవండి. మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? సిగ్గుపడకూడదు. ఏం చేయాలి? రక్షణ సమీపం ఉంది కాబట్టి రక్షణ కూర్చున్నటువంటి సువార్తను మనము ఖచ్చితంగా సిగ్గుపడకుండా చెప్పాలి. అందుకని పౌలు గారు అంట కదా, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అంటాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడువాడును. అపోస్తలుల రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ఏంటి? దేవుని శక్తి ఉన్నది. పౌలు అంటాడు, నేను సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడను. ఎందుకంటే దేవుని సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అయినది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ సువార్తను ప్రకటించాలి. పరిశుద్ధ గ్రంథం యోధా పత్రిక 23వ వచనం చూద్దామా? యోధా పత్రిక 23వ వచనం. యోధా పత్రిక 23వ వచనం. అజ్ఞానం నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. చూసారా? అందుకు మనం ఏం చేయాలంట? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. సువార్త ప్రకటించుట ద్వారా ఏం చేస్తున్నాం మనం తెలుసా? నశించిపోయేటువంటి ఆత్మలను అగ్నిలో నుండి లాగినట్టే. అగ్నిలో నుండి లాగినట్లు. ఓకే, ఇవి మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. తర్వాత చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి కొన్ని వచ్చిన మనం చూద్దాం. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? సువార్తీకరణ సదస్సు ఎందుకు చేయడానికి మనం దగ్గర ఒక 7 విషయాలు చెప్పాం. ఇప్పుడు సువార్తికుడు, చిన్న టైటిల్ పెట్టుకోండి, సువార్తికుడు.
సువార్తికుడు. ఓకే, సైడ్ హెడ్డింగ్ సువార్తికుడు. ఓకే, దాని కింద సువార్తికుడు అనే పదము బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది? ఓకే, పరిశుద్ధ గ్రంథములో సువార్తికుడు అనే పదము ఓకే 2 సార్లు రాయబడింది. ఓకే, సువార్తికుడు అనే సైడ్ హెడ్డింగ్ కింద నంబర్ 1 సువార్తికుడు అనే పదము బైబిల్లో 2 సార్లు రాయబడినది. సువార్తికుడు అనే పదము బైబిల్లో 2 సార్లు రాయబడింది. మొదటిగా అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. 8వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనము. మర్నాడు మేము బయలుదేరి కైసరులకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. అక్కడ ఏముంది? సువార్తికుడు కదా, సువార్తికుడునైన ఫిలిప్పు. రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో ఈ సువార్తికుడి పదం రెండవసారి ఎక్కడ? 2వ తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. బైబిల్లో సువార్తికుడు అనే పదం ఎన్నిసార్లు రాయబడింది? 2 సార్లు రాయబడింది. ఎక్కడెక్కడ? అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనము, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో సువార్తికుడు అనే పదాన్ని మనము చూడగలుగుతున్నాం. తర్వాత సువార్తికులు అనే పదం ఒక్కసారి వాయబడింది. తర్వాత సువార్తికులు అనే పదం ఒక్కసారి రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులు అన్నట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఓకే, సరే. పాస్టర్ గారు రెఫరెన్స్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీ 4:13. ఓకే, తర్వాత మరి ఇప్పుడు మనం చూసినట్లయితే కొన్ని టైటిల్స్ ఉన్నాయి ఇప్పుడు కదా. ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు సువార్తికునికి ఉన్న బిరుదులు ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఏమేమి పెట్టుకుంటున్నారు? రెవరెండ్, ఇప్పుడు చూస్తే అబ్బా పెద్ద పెద్ద వచ్చేసింది టైటిల్స్. కొంతమంది ఏమో బ్రదర్, కొంతమంది ఏమో ఇవాంజలిస్ట్, కొంతమంది ఏమో పాస్టర్, కొంతమంది ఏమో రెవరెండ్, కొంతమంది ఏమో రైట్ రెవరెండ్, కొంతమంది లెఫ్ట్ రెవరెండ్, కొంతమంది బిషప్, కొంతమంది ఆర్చ్ బిషప్, కొంతమంది మెట్రోపాలిటన్, పోప్, రకరకాలు వచ్చేసి. ఓకే, తర్వాత మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దాన్ని 5-fold మినిస్ట్రీ అంటారు. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము.
4వ అధ్యాయము సువార్తను ప్రకటించే వారికి దేవుడిచ్చిన కొన్ని గుర్తింపులు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణ అవునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. కాబట్టి 5 రకాల పరిచర్య ధర్మమును నడిపించేటువంటి వ్యక్తులను దేవుడు లేకపోతే బాధ్యతలను దేవుని సేవకులు ఇచ్చాడు. ఎన్ని బాధ్యతలు? 5 రకాలు. కొందరు ఎవరంట స్పష్టంగా, కానీ కొంతమంది వచ్చినని కూడా నమ్మరు. దేవుని వాక్యములో రాయబడిన ప్రతి మాటను మనం నమ్మాలి. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడినటువంటి దేవుని మాటలు, మానవుని మాటలు కాదు. ఇక్కడ చూస్తే స్పష్టంగా రాయబడింది ఏమని? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని, ఆయన అంటే ఎవరు? దేవుడు. కొందరిని ఏం చేశాట? కొందరిని అపోస్తులుగాను. కొంతమంది ఏంటో అసలు అపోస్తులు 12 మందే కదా అంటే వాళ్ళు బైబిల్ చదవట్లే అర్థం. బైబిల్ జ్ఞానం వారికి లేదని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అపోస్తులు 12 మంది ఉన్నారు, చచ్చిపోయారు. ఇంకా మళ్ళా అపోస్తులు లేడా? అలాంటి లేరా? ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు కొందరిని, అందరిని కాదు, అందరు అపోస్తులు కారు, కానీ దేవుడు కొందరిని అపోస్తులుగా నియమించాడు. తర్వాత కొందరిని ప్రవక్తలుగా నియమించాడు. కొంతమంది పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు కానీ కొత్త నిబంధనలో ప్రవక్తలు లేరంటారు. ఇప్పుడు పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, క్రొత్త నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు. ఎలా తెలుసు మనకు? బైబిల్ సెలవిస్తుంది. క్రొత్త నిబంధనలు కూడా ప్రవక్తలు ఉన్నారు. ఓకే, కొందరిని ప్రవక్తలుగాను ఆయన నియమించాడు. తర్వాత కొందరిని సువార్తికులుగా నియమించాడు. మరికొందరిని కాపరులుగా నియమించాడు ఆయన, కాపరి పరిచర్య. మరికొంతమందిని ఉపదేశకులుగా నియమించాడు. కాబట్టి 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్యలు ఉంటాయి. ఈ 5 కలిస్తేనే సంఘము. సంఘములో ఏ సంఘములో 5 రకాల పరిచర్య జరుగుద్దో ఆ సంఘం ఆరోగ్యంగా ఉంటది, ఆ సంఘం పరిశుద్ధంగా ఉంటది, ఆ సంఘం పవిత్రంగా ఉంటుంది, ఆ సంఘంలో ఉజ్జీవం ఉంటుంది. ఈరోజు సంఘాలు ఉన్నాయి కానీ సంఘానికి ఒక రోగం ఉంది, సంఘానికి ఒక బలహీనత ఉంది. ఎందుకంటే ఈ 5 రకాల పరిచర్యలు జరగటం లేదు. ఎందుకు జరగటం లేదంటే కొందరు ఏమంటుండ్రు? అపోస్తులు లేదు కాబట్టి అపోస్తుల పరిచర్యను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కొన్ని సంఘాల్లో మాది అపోస్తుల పరిచర్య, ప్రవక్తలు లేరంటారు. ప్రవక్తల పరిచర్య వాళ్ళను అంగీకరించారు. ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే 5 పరిచర్యలు కొన్ని నమ్ముతున్నారు, కొన్ని నమ్మటం లేదు. అందుకని సంఘము బలహీనం అయిపోయింది. సంఘములో ఒక లోటు ఉంది, కొరత ఉంది. ఓకే, 5 రకాల పరిచర్యలు. ఓకే, ఇప్పుడు చూద్దాం కొన్ని విషయాలు. మనం పరిశుద్ధ గ్రంథముల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కార్యకార్యాగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరములు చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
సువార్థికుడు ఎవరంట? పరిచారకుడు. ఈ సువార్త వలన నేను పరిచారకునిగా నియమించబడ్డాను. అందరూ పరిచారకులే. సువార్త కొరకు కొందరిని అపోస్తలు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని ఉపదేశకులు గాను. కానీ అందరూ ఎవరు? పరిచారకులు. ఓకే, ఈ సువార్త వల్ల నేను పరిచారకునిగా నియమించబడ్డాను. రెండవదిగా 1 తిమోతి 1:11. 1 తిమోతి పత్రిక 1 అధ్యాయం 11వ వచనం. నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదము. అక్క విజయ్ కుమార్ 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదివమ్మా. 1 తిమోతి 1:11. అవునయ్య. ఇక్కడ చూస్తే, నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. ఏంటంటే ఇది? శ్రీమంతుడుకు దేవుడు నాకు అప్పగించిన మహిమగల సువార్త. తర్వాత 2 తిమోతి 1:11. 2 తిమోతి 1:11. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఆ సువార్త విషయములు నేను ప్రకటించి వాడును గాను, అపోస్తలులను గాను, బోధకుడును గాను నియమించబడితిని. 2 తిమోతి 1వ అధ్యాయం 11వ వచనం ఏమంటుండు? ఆ సువార్త విషయం నేను ప్రకటించువాడుగాను. తర్వాత సైడ్ హెడ్డింగ్ వచ్చేసి సువార్తీకరణ యొక్క 3 ప్రాముఖ్యమైన ప్రయోజనాలు. సువార్తీకరణ యొక్క 3 ప్రాముఖ్యమైన ప్రయోజనాలు. సువార్తీకరణ చేయటం ద్వారా ప్రయోజనాలు ఏంటి అసలు? ప్రయోజనాలు రాసుకున్నారా? సువార్తీకరణ యొక్క 3 ముఖ్యమైన ప్రయోజనాలు. నంబర్ 1, ఈ సువార్త ద్వారా ఏంటి ప్రయోజనం? 1, ప్రజలను తప్పక రక్షించటం. ప్రజలను రక్షించటం. సువార్త చెప్పకపోతే ప్రజలు రక్షించబడరు. ప్రజలు రక్షించబడాలంటే తప్పనిసరిగా సువార్తను ప్రకటించాలి. మొదటి ప్రయోజనం ఏంటంటే సువార్తను ప్రకటించుట వలన ప్రజలను మనం రక్షించగలుగుతాము. రెండో ప్రయోజనము, సువార్త ప్రకటించడం వల్ల మొదటి ప్రయోజనం అంటే ప్రజలు రక్షించబడతారు, రక్షణలోనికి వస్తారు. రెండో ప్రయోజనం ఏంటంటే సంఘాలు స్థాపించటం జరుగుతుంది. రెండవది, సువార్త ప్రకటించడం ద్వారా రెండో లాభం ఏంటి? సంఘాలు స్థాపించబడతాయి. సువార్త ప్రకటించడం వలన రక్షించబడతారు. ఆ రక్షించబడినటువంటి సమూహమే సంఘముగా మారిపోతుంది. అది రెండవ ప్రయోజనం, సంఘాలు స్థాపించడం. మూడవ ప్రయోజనం ఏమిటంటే సంఘము అభివృద్ధి చెందటం. సువార్త వలన 3 ప్రాముఖ్యమైన ప్రయోజనాలు ఏంటి? నంబర్ 1, ప్రజలు రక్షించబడతారు. రెండవది, సంఘాలు స్థాపించబడతాయి. మూడవది, సంఘము అభివృద్ధి చెందుతుంది. సువార్త ప్రకటించడం వలన ఈ 3 ప్రయోజనాలు ఉన్నాయి. 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఓకే, ఈ 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు సువార్తను లేకపోతే సంఘ స్థాపన, సరే ఈరోజు ఒక్క టాపిక్. సరే, ఇప్పుడు చెప్పిన విషయాలు మీకేమైనా అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి పాస్టర్ గారు.
ఈ యొక్క మొదటి లెసన్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగచ్చు. ఇప్పటి వరకు సువార్తీకరణ గురించి పరిచయం మాత్రమే మనం నేర్చుకున్నాం. పరిచయం. పరిచయం అనేది మనం నేర్చుకున్నాం. ఇందులో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. దేని గురించి? సువార్తీకరణ గురించి, సువార్త ప్రకటించుట గురించి. పాస్టర్ గారు అందరికి సువార్త చెప్పాలి అంటుండ్రు కదా పాస్టర్ గారు. మరి దగ్గరకు సువార్త చెప్పినప్పుడు అంటే మనం సృష్టిని పూజించొద్దు, దేవుడు ఉన్నాడు కదా సృష్టికర్త అని చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే మనకు ఏం సంబంధం లేదు పాస్టర్ గారు. వాళ్ళకి ఇప్పుడు సువార్తను చెప్పినప్పుడు ఇంటే వాళ్ళకు ప్రయోజనం, వినకపోతే ఏం ప్రయోజనం ఉండదు. మన వంతు ఏంటంటే చెప్పటం సువార్త. అందుకని మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్త ప్రకటించుము, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష. చెప్పటం వరకే మన వంతు, చెప్పటం వరకే. నమ్ముతారా నమ్మరనేది మనకు సంబంధం లేదు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని ప్రేరేపిస్తాడు. మనం సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని కన్విన్స్ చేస్తాడు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడతాడు. ఒకవేళ పరిశుద్ధాత్మని స్వరం విని ఏం చేస్తాడు? ఒకవేళ ఇది కరెక్టే, నిజం అనుకుంటేనేమో ఓకే, లేకపోతే అతడు సువార్తను యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, అంగీకరించవచ్చు, తృణీకరించవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనం సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏం చేస్తాడు చూద్దాం. యోహాను పత్రిక 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయం చూసినట్లయితే, ఒక వ్యక్తికి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని చూస్తే మనం ఓకే 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును. అది మనమేమో సువార్తను చెప్తా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తికి ఒప్పింపజేస్తాడు. మనం చెప్పిన సువార్తను బట్టి అతడు చేస్తున్న పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిమైండ్ చేసి గుర్తు చేస్తాడు. పాపమును గూర్చియు, ఓకే, నీతిని గూర్చియు తీర్పును గూర్చి. నువ్వు పాపం చేస్తున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకోగలిగితే ఓకే. తర్వాత నీతిని గూర్చియు, నీతి గుంటే నీకేమొస్తుంది? పాపం చేస్తే నీకేమొస్తుంది? తర్వాత తీర్పును గూర్చియు. ఓకే. కాబట్టి మన వంతు ఏంటంటే చెప్పటం. మిగిలిన పని ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఎవరిని బలవంతంగా మార్చలేం, ఎవరిని కూడా మార్చలేం. మనం మాట్లాడుచున్నప్పుడు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు వాళ్ళు దాన్ని ఒప్పుకుంటేనే ఓకే, ఒప్పు కాకపోతే పరిశుద్ధాత్మ కూడా ఏం చేయడు, వదిలేస్తాడు. అందుకే దేవుడు అన్నాడు కదా, జీవమును మరణమును నేను మీదట ఉంచున్నాను, ఏది కావాలో కోరుకో. ఆశీర్వాదమును శాపమును మీదట ఉంచాను, ఏది కావాలో కోరుకో. దేవుడు అతనికి అప్పచెప్తాడు, తన ఇష్టం అన్నమాట. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సువార్తీకరణ గురించి? ఈ టైంకి మీకు చాలా డౌట్స్ రావాలి అసలు. ఎందుకంటే పాస్టర్ గారు అసలు సువార్తీకరణ అనేది ఒక రక్షణ లేని వ్యక్తికి, ఒక అన్యుడికి అసలు ఎలా చేయాలి పాస్టర్ గారు? బిగినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్
సువార్థీకరణ. ఓకే, నెంబర్ 1. అంటే దీన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. వాస్తవానికి సువార్తను మనం ఎలా ప్రకటించాలి? ఓకే, సింపుల్ గా ముందు మనం పరిచయం చేసుకోవాలి. నెంబర్ 1. ఇప్పుడు సపోజ్ గా అంటే సమయం సందర్భాన్ని బట్టి మనము దీన్ని చేయాలి. ఇది ఒకే కోణంలో చేసేది కాదు సువార్త. దీన్ని 100 రకాలుగా చేయొచ్చు. ఉదాహరణకి బస్సులో వెళ్తున్నాం. బస్సులో ఉన్న వ్యక్తికి సువార్త చెప్పాలంటే ఏం చేయాలి? ముందు వాళ్ళని పరిచయం ముందుగా అతను పరిచయం చేసుకోవాలి. పరిచయం చేసుకుని ఏ ఊరు, మీ పేరు, ఎక్కడ ఉంటారు, ఏ ఊరు వెళ్తున్నారు. ఓకే, తర్వాత నా పేరు సోన్సు. అట్లా చిన్నగా ఒకరినొకరు వ్యక్తిగతంగా పరిచయం చేసుకుంటారు. ఏం పని చేస్తుంటారు. అప్పుడు మానవుడు అన్న తర్వాత ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యలు లేని మానవుడు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక సమస్య ఉంటుంది. అదంతా బాగున్నారా? కుటుంబం బాగుందా? పిల్లలు బాగుందా? ఏమన్నా సమస్యలు ఉన్నాయా అంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. మరి ఆ సమస్య గురించి ఏం చేశారు? ఎక్కడికన్నా వెళ్ళారా? ఏమన్నా ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంది? వాళ్ళు కొన్ని చెప్తారు, అయ్యా మా అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి అయ్యే చేస్తారు. ఏం చెప్పిన తర్వాత మీరు కూడా చెప్పచ్చు, నేను కూడా ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, నాకు కూడా నీకున్నది బహుశా ఒక సమస్య ఉండొచ్చు, వాళ్ళకు ఉండేది ఇంకో సమస్య ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? నాకు కూడా ఒకప్పుడు భయంకరమైన మరణకరమైన రోగంతో నేను బ్రతికాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కానీ వాళ్ళు చేతులు ఎత్తేసారు, వేరే వాళ్ళు ఎవరో నాకు. అంటే నువ్వు ఎలా రక్షించబడ్డావో మొత్తం స్టోరీ బిట్టు వరకు అనమాట. ఓకే, మేము ఆ దేవతలు ఈ దేవతలకే కానీ ఒక దినాన మరి ఒక వ్యక్తి వచ్చి ఆ టయానికి దేవుడు ఎలా నిన్ను ప్రేరేపిస్తే ఆ చిన్న సాక్ష్యం నువ్వు చెప్పేయటం అంతే. డాక్టర్ చేతులు ఎత్తారు, తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, ఎవరో చెప్పారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన పాపను క్షమిస్తాడని చెప్పారు. వెళ్ళాను ఒక రోజు, వెళ్ళి చర్చిలో కూర్చున్నాను, ప్రార్థన చేసి. అంటే ఆ రోజు ఏం జరిగిందో, నిన్ను దేవుడు ఎలా బాగు చేశాడో, నిన్ను దేవుడు ఎలా రక్షణలోనికి నడిపించాడో ఎవరి ద్వారా జస్ట్ షార్ట్ కట్ లో చెప్పాలంతే. ఇప్పుడు నేను ఆ దేవుని కృప వల్ల ఇది బాగున్నాను, ఆరోగ్యం బాగుంటుంది. అది నీ స్టోరీ కావచ్చు. కొన్నిసార్లు పిల్లలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి. ఇప్పుడు కొంతమంది పిల్లలు బాగలేకపోతే చచ్చిపోతామని చెప్పుకుంటారు డాక్టర్స్. ఎక్కడికి బాగలేదు, ఎక్కడో చర్చికి వెళ్ళారు, ఏవో పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, బాగుపడింది. ఆ రోజు నా బాబు చచ్చిపోతాను అనుకున్నాను, కానీ ఎవరో పాస్టర్ గారు వచ్చి బాబు కోసం ప్రార్థన చేశాడు, ఆ రోజు బాగున్నాడు, ఎక్కడి నుంచి నీ వేసుకు. అట్లా నీ జీవితంలో దేవుడు నిన్ను ఎలా రక్షించాడో ఆ రక్షణ కానీ ఒక బిట్ మనం ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సగం ఇప్పుడు దగ్గర నెక్స్ట్ 10 నిమిషాలు దిగుతారు అనుకో, మనం మొత్తం స్టోరీ చెప్తే ఫినిష్ చేయలేం. కాబట్టి మెయిన్ పార్ట్. కాబట్టి ఒకవేళ నువ్వు ఎందుకు ప్రయత్నం చేయవల్ల, ఒకసారి ట్రై చేయి. మమ్మల్ని బాగు చేసిన దేవుడు, మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు, నా భర్తను మార్చిన దేవుడు, మా కుటుంబం అని నీ రక్షణ సాక్ష్యం ఒక 2-3 నిమిషాలు క్లుప్తంగా చెప్పగలిగితే కొంతమందికి వెంటనే బలు వెలుగుతుంది. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యేసును గూర్చి విని అని ఉంది. అక్కడ యేసును గూర్చి విన్నారంట, వెళ్ళారంట యేసయ్య దగ్గరికి, పోయేసరికి స్వస్థత జరిగింది. అట్లా మనం యేసు క్రీస్తును చెప్పినప్పుడు వాళ్ళు యేసు క్రీస్తు గురించి విని వాళ్ళు ఏం చేస్తారు? యేసయ్య దగ్గరికి. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడతాడు. కాబట్టి ఈ సువార్తీకరణ అనేది కేవలం నువ్వు ఒక్కడు చేసే పని కాదు, నీవు దేవుడు కలిసి చేసే పని. మన వంతేమో చెప్పటం, దేవుని వంతేమో వాళ్ళని ప్రేరేపించటం, ఒప్పింపజేయటం. ఇప్పుడు దేవుని మనం చెప్పే సువార్తని విని దేవుని యొక్క ప్రేరేపణగాను ఒకళ్ళు నమ్మారనుకో, అద్భుతం చెప్పి కొన్నిసార్లు వాళ్ళు సరే నా కోసం ప్రార్థన చేస్తారు, చిన్న ప్రార్థన, లేదా ఇంటికి వెళ్తే ఫోన్ నెంబర్, అట్లా అక్కడ పరిస్థితులు బట్టి. ఇప్పుడు సపోజ్ ఇది బస్సులో, రైల్వే స్టేషన్లో, ఆటోలో జరిగే సంభాషణ.
ఇప్పుడు ఒక చోటకి వెళ్ళి నువ్వు సువార్త చెప్పాలి బహిరంగంగా, అప్పుడేం చెబుతావు? అక్కడ మన సాక్ష్యం లేని పని చేయవు. అక్కడ ఏం చేయాలి? సృష్టిని గురించి చెప్పాలి. ఉదాహరణకి కొన్నిసార్లు సువార్తను డైరెక్ట్ చెప్పాలి, కొన్నిసార్లు సువార్తను ఇండైరెక్ట్ చెప్పాలి, కొన్నిసార్లు సువార్తను పక్కన పెట్టి సృష్టిని గురించి చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి సృష్టి గురించి ఓ ప్రాంతానికి వెళ్ళావు, మంచిగా పాట పాడి ఈ సృష్టి చాలా అందమైనది, ఈ సృష్టిని దేవుడు చాలా అద్భుతంగా సృష్టించాడు, ఈ సృష్టి నిజంగా మనం చూస్తే ఎంతో అద్భుతం, ఎంతో ఆనందం, ఈ సృష్టిలో మనుషులు, జంతువులు, పక్షులు, నదులు, సముద్రములు, కాలువలు ఎన్నో ఉన్నవి. ఎవరు సృష్టించారు ఈ సృష్టి? ఈ సృష్టి ఉన్నదంటే ఈ సృష్టి వెనక సృష్టికర్త కూడా ఉన్నాడు. ఈ సృష్టిని ఎవరు సృష్టించారు? దేవుడు. పేరు చెప్పకూడదు, దేవుడు. ఒక చెట్టు ఉంది, ఒక సముద్రం ఉంది, అది ఎలా వచ్చింది అసలు? ఉదాహరణకు ఒక వస్తువు ఉందనుకో, ఒక బస్సు ఉంది, ఆ బస్సు తనంతట తాను ఈ భూలోకంలోకి రాలేదు, ఆ బస్సును తయారు చేసిన వాడు ఒకడున్నాడు. అలా మనం సృష్టి గురించి చెప్పాలి. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, ఆకాశం ఉన్నది. ఈ సృష్టి ఉన్నదంటే ఈ సృష్టిని చేసిన సృష్టికర్త కూడా ఉన్నాడు. సృష్టికర్త లేకుండా సృష్టి లేదు. అయితే దేవుడు ఈ సృష్టిని ఎంతగానో, అంటే బైబిల్ తెరవడం అవసరం లేదు, బైబిల్ లేకుండా చెప్పాలి ఈ విషయాలన్నీ. ఓకే, సృష్టి గురించి చెప్పాలి. దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు, దేవుడే ఈ సృష్టికి కర్త అని చెప్పాలి. రెండో పాయింట్, దేవుడు సృష్టిని మాత్రమే కాదు, దేవుడు మనిషిని కూడా సృజించాడు. మనిషి తనంతట తాను ఈ లోకంలోనికి రాలేదు. మనిషి తనంతట తాను ఈ లోకంలోనికి రాలేదు. అయితే ఈ సృష్టిని ఎలా దేవుడు తయారు చేశాడో, ఈ సృష్టిని ఎలా దేవుడు నిర్మించాడో, అలానే మానవుని కూడా దేవుడంట మనిషిని ఒక మట్టి బొమ్మతో, దేవుడిని ఒక మట్టి బొమ్మ, దేవుడు మనిషిని ఎలా చేశాడు? ఒక నేల నుండి మట్టి తీసుకొని వాని నాసిక రంధ్రముల ద్వారా జీవవాయువును ఊదగా నరుడు జీవించే ఆత్మయను. నరుడు జీవించే ఆత్మయ్యాడు. ఈ సృష్టిని సృష్టించింది దేవుడే. ఈ సృష్టి వెనక దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి సృష్టి ఉన్నది. అదే రీతిగా దేవుడు సృష్టిని మాత్రమే కాదు, దేవుడు మనిషిని కూడా సృజించాడు. మనిషిని కూడా. అయితే దేవుడు మనిషిని సృజించాడు. అయితే మానవుడు దేవుడి మాట వినలేదు. దేవుడి మాట వినలేదు. దేవుడు చెప్పింది చేయలేదు. మానవుడు ఏం చేశాడంటే దేవుని మాటకు అవిధేయుడై దేవుడు చెయ్యొద్దన్న పని చేశాడు. కాబట్టి మానవుడు పాపం చేశాడు. మానవుడు ఏం చేశాడు? దేవుడు చేయొద్దన్న పని చేయటం ద్వారా, దేవుని మాట వినకపోవటం వలన మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడయ్యాడు. అందుకని చూడండి, మనుషులు మనం నమ్మలేం. ఉదాహరణకి ఇప్పుడు మనిషి మంచోడా చెడ్డోడా? మనిషి పాపము చేయనంత వరకు చాలా మంచోడు. కానీ మనిషి పాపం చేసిన తర్వాత మనిషి చెడిపోయాడు. ఉదాహరణకి మన ఇంట్లో అందరం ఉంటాం. మన ఇంటికి బీరువాకి ఎందుకు తాళం వేసుకుంటాం? మనం ఇంట్లో ఉండేది ఇద్దరు భార్య భర్తలే, ఎందుకు తాళం వేసుకుంటారు? కొన్ని ఇళ్లలో భర్త తాళం వేస్తే ఎందుకో భార్య తీసుకుంటుందని, కొన్ని ఇళ్లలో భార్య తాళం వేస్తే భర్త తీసుకుంటాడేమోనని. అంటే మనుషులలోనికి ఇప్పుడు ఏం ప్రవేశించింది? పాపం ప్రవేశించింది.
ఇంట్లో భార్య భర్తను నమ్మటం లేదు, భర్త భార్యను నమ్మటం లేదు, భార్య భర్తలు పిల్లలు నమ్మటం, పిల్లలు తల్లిదండ్రులు నమ్మటం లేదు. ఇంటికి కూడా తాళం వేస్తున్నాం. ఎందుకు? ఇంట్లో ఉన్న మీరిద్దరే కాదు, లోకంలో ఉన్న ప్రతి మానవుడు పాపం చేశాడు కాబట్టి మన ఇంటికి తాళం వేస్తున్నాం. మన ఇంటికి తాళం వేస్తున్నాం. మనిషి మంచోడైతే ఎందుకు తాళాలు వేయాలి? మనిషి పాపం చేశాడు కాబట్టి, మనిషి చెడిపోయాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇంటికి తాళం వేస్తున్నాం. ఇంట్లో బీరువాకు తాళం వేస్తున్నాం, ఇంటికి తాళం వేస్తున్నాం. ఒకవేళ మనిషి మంచోడయ్యాడు అనుకో, పోలీస్ స్టేషన్ ఎందుకు? మనిషి మంచోడు అనుకో, అలాంటప్పుడు పోలీస్ స్టేషన్ ఎందుకు? మనకు పోలీస్ వ్యవస్థ ఎందుకు? మనిషి మంచోడైతే కోర్టులు ఎందుకు? మనిషి మంచోడైతే కోర్టులు అవసరం లేదు. అంటే దీనిని బట్టి ఏమవుతుందంటే, దేవుడు మనిషిని చేశాడు కానీ మనిషి దేవుని మాట వినక పాపం చేశాడు. అందువల్ల ఇప్పుడు మానవుడు చెడిపోయాడు. మానవుడు చెడిపోయాడు. మనిషి పాపము చేశాడు కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణము. ఇప్పుడు మనుషులకి ఏమొచ్చేసింది? మొదటిగా పాపం ప్రవేశించింది. పాపము ద్వారా మనిషికి మరణం వచ్చేస్తుంది. మరణము తర్వాత ఏమొస్తుంది? మరణం తర్వాత మనిషికి తీర్పు వస్తుంది. మరణం తర్వాత మనిషికి తీర్పు వస్తుంది. ఆ తీర్పులో మనిషి మంచివాడైతేనేమో స్వర్గానికి వెళ్తాడు, చెడ్డవాడైతేమో నరకానికి వెళ్తాడు. కాబట్టి ఈ పాపము చేసిన మానవు నిమిత్తమై, మనుషుల నిమిత్తమై అప్పుడు దేవుడు మనిషిగా ఈ లోకానికి రావలసి వచ్చింది. మనం ఇప్పుడు దాకా దేవుడి మీదే ఉండాలి, ఇంకా దేవుడు ఎవరు మనము చెప్పకూడదు. ఓకే, అప్పుడు ఏంటి? మనిషి పాపం చేశాడు. అసలు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు శబ్దమై ఉన్నాడు. అందుకే ఓం ఓం ఓం. ఆది యందు దేవుడు శబ్దమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్ అయి ఉన్నాడు, శబ్దమై ఉన్నాడు. ఆది యందు దేవుడు శబ్దమై ఉన్నాడు, ఆది యందు దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో అప్పుడు ఆది యందు దేవుడైనటువంటి ఆ వాక్ అయిన దేవుడు, ఆ శబ్దమైన దేవుడు మనిషిగా రావలసి వచ్చింది, మనుషునిగా జన్మించవలసి వచ్చింది. ఒకప్పుడు దేవుడు శబ్దమై ఉన్నాడు, వాక్ అయి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, ఎప్పుడైతే మానవుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడో, మనిషి పాపం చేశాడు. కాబట్టి దేవుడు మనిషిని వాని పాపం నుండి విడిపించడానికి దేవుడు ఇప్పుడు శరీరధారిగా, వాక్యమైన దేవుడు, శబ్దమైన దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంటే శరీరధారిగా, మానవునిగా ఈ లోకములో జన్మించవలసి వచ్చింది. ఈ లోకములో జన్మించవలసి వచ్చింది. ఎందుకు జన్మించవలసింది? వాక్యమైన దేవుడు, శబ్దమైన దేవుడు ఎందుకు మనిషిగా పుట్టవలసి వచ్చింది? దేవుడుగా రావచ్చు కదా. ఎందుకంటే దేవుడు శబ్దమై ఉన్నాడు, దేవుడు వాక్ అయి ఉన్నాడు. అయితే దేవుడు మనిషిని రక్షించటానికి ఆయన లోకంలోనికి మనిషిగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేశాడు. ఏం చేశాడు? ప్రాయశ్చిత్తంను కలుగు చేశాడు. ఎందుకంటే వేదాలు ఘోషిస్తున్నవి, తర్వాత గ్రంథాలు ఘోషిస్తుందంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు. వేదాల్లో కూడా ఉంది కదా, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం.
వేదాలు ఘోషిస్తున్నవి ఏమని? సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణ ఆవశ్యకం. సర్వ మానవాళి పాపం నిమిత్తమై రక్త ప్రోక్షణము జరగాలి. ఎవరి రక్తం? తద రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగము. దేవుడే తన రక్తమును మనుషుల కోసం ఉచితంగా చిందించాలి, ఉచితంగా బలి కావాలి. బైబిల్ సెలవిస్తుంది, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. అటు వేదాలు ఘోషిస్తున్నవి, ఇటు బైబిల్ గ్రంథాలు ఘోషిస్తున్నవి. అందుకని దేవుడు దేవుడుగా వస్తే దేవుడు వాక్కయ్యున్నాడు, దేవుడు ఆత్మయ్యున్నాడు. ఆత్మకు రక్తం ఉండదు. మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే రక్తం కావాలి. రక్తం కావాలంటే దేవుడు ఆత్మ గనుక ఆత్మకు రక్తం ఉండదు. ఎవరికి ఉండదు? శరీరం ధరించిన వారికి రక్తం ఉంటది. దేవుడు ఒకవేళ దేవుడుగా వస్తే, వాక్కుగా వస్తే రక్తం ఉండదు. కాబట్టి ఆ రక్తము కోసము ఇప్పుడు మానవుడు చేసిన పాపానికి విరుగుడేంటిది? రక్తం కావాలి. ఇప్పుడు ఆ రక్తం కావాలంటే దేవుడు ఇప్పుడు మనిషిగా మారాలి, మానవునిగా మారాలి, శరీరాన్ని ధరించుకోవాలి. అప్పుడు శరీరంలో రక్తం ఉంటుంది. ఆ రక్తం వలన మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు పాపం చేసిన మనుషుల కోసం దేవుడు అప్పుడు అంటే అప్పుడు అనకూడదు, యేసుక్రీస్తు అప్పుడు మెన్షన్ చేయాలి. ఈ లోకంలో ఎవరున్నారు? మానవుని పాపం కోసం, మనుషుల పాపం కోసం మనిషిగా మారిన దేవుడు ఎవరు? మనిషిగా మారి లోకానికి వచ్చి మనుషుల పాపం కోసం తన రక్తాన్ని చిందించిన దేవుడు ఎవరు అని క్వశ్చన్ మార్క్ వేయాలి. ఈ మాట అన్నప్పుడు అందరికి గుర్తొచ్చేది ఎవరు తెలుసా? హిందువులకు, ముస్లింస్కి, క్రైస్తవులకు, అన్యులకు, నాస్తికులకు గుర్తొచ్చి ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఎవరు కూడా ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళు, దేవతలు అనేవారు ఉన్నారు, కానీ మనుషుల పాపము కోసమై, మనుషుల రక్షణ కోసమై మనిషిగా మారిన దేవుడు ఎవరు లేరు. మనిషిగా మారి రక్తాన్ని చిందించిన వారు ఎవరు లేరు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. సుమారు 2024 సంవత్సరాల క్రితము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన కన్య మరియ గర్భాన జన్మించి ఈ లోకంలో 33 సంవత్సరములు జీవించి మానవుడు చేసిన ప్రతి పాపం నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తమును చిందించి మనుషులందరికీ ప్రాయశ్చిత్తము కలుగజేశాడు. అని మనము చెప్పాలి. ఆయన వచ్చి ఆయన నమ్ముకున్న వారికి ఆయన రక్తం, యేసు రక్తము ప్రతి పాపమును మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చును. మనుషులందరినీ ఆయన రక్తముతో కడిగి మనుషులను ఏం చేశాడు? పాపం నుండి, శాపం నుండి విడిపించాడు. ఈరోజు బహుశా నీ జీవితంలో పాపంతో నీవు జీవిస్తున్నావేమో. అయితే నీ పాపానికి లోకంలో ఎక్కడ విరుగుడ లేదు. యేసు రక్తము మాత్రమే బైబిల్ సెలవిస్తుంది. చదవండి ఒకసారి. అప్పుడు లాస్ట్ లో పరిచయం చేయాలి. లాస్ట్ లో పరిచయం 3 వచనాలు ఖచ్చితంగా చూపాలి. 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. యోహాను సువార్త మనుషులందరి కోసము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఒక్క నిమిషం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు మొదట వాక్కయ్యున్నాడు, శబ్దమయ్యున్నాడు. అయితే ఆ వాక్యమైన దేవుడు, ఆ శబ్దమైన దేవుడు మనుషుల పాపం నిమిత్తమై ఆయన ఏమయ్యాడు తెలుసా? 14వ వచనం. ఆ వాక్యము
ఏ వాక్యము? ఆ వాక్యం అనగా దేవుడు ఉన్న వాక్యము. ఆ వాక్యము దేవుడు ఏమయ్యాడంట? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వాక్యమైనటువంటి ఆ దేవుడు, శబ్దమైనటువంటి ఆ దేవుడు ఏమయ్యాడు? శరీరధారిగా జన్మించాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు శబ్దమై ఉన్నాడు. మనిషి పాపం చేశాడు కాబట్టి మనిషి కోసం దేవుడు మానవునిగా ఈ లోకమును జన్మించాడు. జన్మించి ఏం చేశాడు? మనందరి కోసం తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్లయితే ఆయన మనుషునిగా జన్మించి తన పరిశుద్ధమైన రక్తమును మన కోసము చిందించాడు. ఆ రక్తమే ఇప్పుడు మనిషిని ఏం చేస్తుందంటే పవిత్రులుగా, నీతిమంతులుగా మారుతుంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే సత్యము ఆయన వెలుగులోనున్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సావాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తము మనలను పవిత్రులుగా చేయును. తర్వాత 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం. పక్షపాతము మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాలను వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. చాలు. అది యేసు క్రీస్తు రక్తం ద్వారా మనము గొర్రెల రక్తం, మేకల రక్తం, కోడల యొక్క ఎద్దుల రక్తం ద్వారా కాదు. యేసు క్రీస్తు రక్తం ద్వారా మానవానికి పాప క్షమాపణ కలుగుతుంది అని యేసుక్రీస్తు గురించి ఒక మాట చెప్పి, ఒకవేళ యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడకపోతే నువ్వు పాపిగా మరణిస్తావు. పాపం వల్ల వచ్చి జీవితం మరణము. కాబట్టి మరణం నుండి తప్పించబడాలంటే అన్నప్పుడు నరకం గురించి చెప్పాలి, పరలోకం గురించి కూడా చెప్పాలి లాస్ట్లో. కాబట్టి ఒక వ్యక్తికి సువార్త అంటే బైబిల్ను వాడకుండా సువార్తను చెప్పాలంటే మొట్టమొదటిగా సృష్టి గురించి చెప్పాలి. రాసుకోండి. మొదటిగా సృష్టి గురించి చెప్పాలి. సృష్టి గురించి ఒక్క నిమిషం. తర్వాత క్లాసులో ఇంకా నేను క్లియర్ మీకు బోధిస్తాను. ఓకే, మొదటిగా దేవుని గురించి చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి. 5,000 గుర్తుపెట్టుకో. ఒకటి 5,000. ఒకటి మొదటిగా ఇది బ్రొట్టని వేలు, దేవుని గురించి చెప్పాలి బైబిల్ వాడకుండా. దేవుడు అంటే దేవుడిని చెప్పాలంటే నువ్వు సృష్టి గురించి చెప్పొచ్చు. రెండవదిగా మానవుని గురించి చెప్పాలి, మనిషి గురించి చెప్పాలి. మనిషి గురించి. మూడవదిగా పాపం గురించి చెప్పాలి, పాపం గురించి చెప్పాలి. నాలుగవదిగా యేసుక్రీస్తు గురించి చెప్పాలి, యేసుక్రీస్తు గురించి చెప్పాలి. ఐదవదిగా నరకం గురించి, లేకపోతే ఐదవదిగా తీర్పు గురించి, నరకం గురించి, పరలోకం గురించి చెప్పాలి. మనం చెప్పాలంటే తీర్పు గురించి చెప్పాలి. ఆ తీర్పులో 2 బ్యాచ్లు, పాపులు, నీతిమంతులు, పరలోక రాజ్యము, నరలోకము. ఈ 5 విషయాలు. ఒకటి దేవుని గురించి, మానవుని గురించి, పాపం గురించి, యేసుక్రీస్తు గురించి, తీర్పు గురించి.
ఆ తీర్పులు ఏం మెన్షన్ చేయాలి మనం? నరకము, పరలోకం. ఇంకా వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మనకి సంబంధము లేదు. ఏదో ఒక రోజు నువ్వు చెప్పిన మాట వాళ్ళ జీవితాన్ని కెలుగుతుంది. ఓకే, ఇది వాక్యాన్ని వాడకుండా జస్ట్ పబ్లిక్ లో నువ్వు చెప్పొచ్చు, ఎవరైనా వింటారు. ఇంకా వేరే వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు, వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. మనం వీటి గురించే మాట్లాడాలి. దేవుని గురించి మాట్లాడితే ఎవరు నిన్ను అబ్జెక్షన్ చేయరు. మానవుని గురించి మాట్లాడితే అబ్జెక్షన్ చేయరు. పాపం గురించి మాట్లాడితే అబ్జెక్షన్ చేయరు. ఓకే, తర్వాత మనం దానికి సొల్యూషన్ యేసుక్రీస్తు గురించి మాట్లాడితే ఏమనరు, తీర్పు గురించి, నరకం, పరలోకం గురించి మాట్లాడి ఏమనరు. మన ఇతరుల జోలికి వెళ్ళామా, ఇతరులను తక్కువ చేసి మాట్లాడామా, సమస్య అనేది వస్తుంది. ఇవి కొన్ని సువార్త చెప్పడానికి కొన్ని ఏమంటారు, కొన్ని ఆలోచన. ఓకే, తర్వాత దీని గురించి ఇంకా రాబోయే క్లాసులో ఇంకొంచెం ఎక్కువ వివరిస్తాను. ఏదైనా డౌట్ ఉంటే ముందు అడగండి. ఓకే, ఎందుకంటే సువార్త చెప్పటం చాలా ఈజీ, కానీ సరిగా చెప్పకపోతే చాలా సమస్య. కాబట్టి మనం చెప్పే సువార్తను బట్టి ఎదుటి వ్యక్తి చక్కగా వినగలుగుతాడు. అంటే సమయం లేదు కానీ మీకు ఎక్కువ వివరించలేదు. ఈసారి వాటి గురించి ఇంకా ఎక్కువ నేను వివరిస్తాను. సృష్టి గురించి, మానవుని గురించి, పాపం గురించి, యేసుక్రీస్తు గురించి, తీర్పు గురించి. ఆ తీర్పులో 2 భాగాలు ఏంటి? నరకము, పరలోకం. అదే మానవుడు 5 విషయాలు నేర్చుకోవాలి. మనుషులు ఒక్కసారి మృతి నుండి దాటిన తర్వాత తీర్పు తీర్చు. అప్పుడు ఖచ్చితంగా మనిషి ఆలోచిస్తాడు. ఓకే, టైం కూడా అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు, లేకపోతే తర్వాత మీరు రాసుకొని చెప్పచ్చు. ఇది ఈరోజు ఈ సువార్తీకరణ గురించి మొదటి లెసన్ అన్నమాట. ఇది మొదటి లెసన్. తర్వాత గురువారం మళ్ళా నేను క్లాస్ తీసుకుంటా. రేపు జిజి పాస్టర్ గారు, ఎల్లుండి వచ్చేసి అలెక్స్ పాస్టర్ గారు తీసుకుంటారు. ఇంకా వచ్చే వారం నుంచి నేను మంగళవారము, బుధవారం 2 రోజులు తీసుకుంటాను. ఓకే, ఈరోజు పరిచయం అయిపోయింది. పరిచయం, సువార్తీకరణ గురించి పరిచయం అయిపోయింది. ఇంకా రేపు అనగా గురువారము దేవుని చిత్తం అయితే సంఘ స్థాపన, సంఘ అభివృద్ధి గురించి మనం నేర్చుకుందాం. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. డౌట్ ఉందా ఏమన్నా? లేవు పాస్టర్ గారు. ఓకే ఓకే, ఒకసారి చెప్పండి. ఏంటిది? 5 విషయాల గురించి ఒకసారి చెప్పారు, ఒకసారి చెప్తారు. ఓకే, సువార్తను బహిరంగంగా లేకపోతే వ్యక్తిగతంగాని బైబిల్ను ఉపయోగించకుండా ఎలా సువార్తను? నంబర్ 1, 5,000 ఉన్నాయి కదా. నంబర్ 1, దేవుని గురించి చెప్పాలి. అంటే దేవుని గురించి చెప్పడం అంటే ఎట్లా? దేవుడు చేసిన సృష్టి గురించి చెప్పడం అన్నమాట. ఈ భూమి ఎలా వచ్చింది, సృష్టి ఎలా వచ్చింది, చెట్లు, చేపలు, మొక్కలు, అంటే సృష్టిని గురించి చెప్పినప్పుడు దేవుని గురించి పరిచయం చేయొచ్చు మనం. సృష్టి ద్వారా దేవుని అంటే అక్కడ పేరు చెప్పకూడదు, దేవుడు అంతే. దేవుని గురించి చెప్పాలంటే సృష్టి గురించి చెప్పాలి. రెండవది మానవుని గురించి చెప్పాలి. దేవుడు సృష్టిని ఎలా సృష్టించాడో అదే దేవుడు మనిషిని కూడా సృజించాడు. సృష్టి వెనక దేవుడు ఉన్నాడు, మానవుని వెనక దేవుడు ఉన్నాడు. రెండవదిగా మానవుని గురించి చెప్పాలి. మానవుని గురించి, మనిషిని దేవుడు ఎలా సృష్టించిన తర్వాత మానవుడు గురించి వివరించాలి. మూడవదిగా పాపం గురించి. పాపం అంటే అందరికి తెలుసు, సృష్టి గురించి అందరికి తెలుసు, మానవునికి తెలుసు. మూడవది పాపం గురించి అందరికి తెలుసు. ఈ 3 అందరికి తెలుసు. కానీ ఇక తెలియని ఏంటంటే యేసుక్రీస్తు అందరికి తెలియదు. తర్వాత యేసుక్రీస్తు నమ్ముకోకపోతే
వాళ్ళ జీవితం నరకానికి పోతారన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. మానవుడు ఈ లోకంలో జీవించిన తర్వాత ఏదో కూడా చచ్చిపోతాడు, కానీ చనిపోయిన తర్వాత మనిషికి తీర్పు ఉంటుంది. ఆ తీర్పు కూడా తెలియదు. కాబట్టి ఒకటి దేవుని గురించి, రెండోది మానవుని గురించి, మూడోది పాపం గురించి, నాలుగోది యేసుక్రీస్తు గురించి, ఐదోదిగా తీర్పు. తీర్పులో 2 భాగాలు ఏంటి? నరకము, స్వర్గము. ఇది క్యాజువల్ మనం చెప్పొచ్చు అనమాట, ఏ పేరు వాడకుండా. అప్పుడు పాపం చేసిన మానవుణ్ణి రక్షించటానికి దేవుడు వచ్చారు. ఎవరంటే యేసుక్రీస్తు. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో మీకు ఒక్కొక్క పాయింట్ క్లియర్ అంటే వివరిస్తాను నేను. ఓకే అశోక్, ఓకేనా? ఓకే గారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేస్తారా మీలో? ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన. యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇప్పటి వరకు దేవా తండ్రి దర్జన్ అబ్రహాం పాస్టర్ గారి ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానంను బట్టి మీకు వందనాలు ప్రభువా తండ్రి. స్వార్థీకరణ కలసి నుంచి దేవా మీరు మాకు అనేకమైన విషయాలు మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు వందనాలు. అవునయ్యా, మార్కు సువార్త 16:15 నుండి దేవా తండ్రి మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయమని ప్రతి ఒక్క మనిషికి కూడా తండ్రి మీరు ఇచ్చిన ఒక ఆజ్ఞ ప్రభువా తండ్రి నాయన. అవునయ్యా తండ్రి నాయన, ఈ రోజుల్లో క్రైస్తవులు అనేవారు తండ్రి నాయన సరైన రీతిలో తండ్రి ప్రజలకు అందించవలసిన సువార్త అందించకపోవడం వల్ల తండ్రి వ్యతిరేకత అనేది ఎంతగానో వస్తుందయ్యా. మరి మేము ఏ విధంగా సువార్త చేసి దేవా మరి మీరు సృష్టించిన యొక్క ప్రజలను మళ్ళీ మీ తట్టుకు ఎలా తిప్పాలో అట్టి జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో సువార్త చేయకపోతుంది మాకు శ్రమ ప్రభువా తండ్రి నాయన. మేము సువార్త చేసేవారుగా దేవా తండ్రి నీ కొరకు ఆత్మలను సంపాదించే బిడ్డలుగా మేము ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి నాయన. ప్రభువా ఇదిగో సువార్తని గూర్చి మేము సిగ్గుపడేవారుగా కాకుండా దేవా తండ్రి నాయన మీ ఎదుట దేవా ధైర్యంగా మేము ప్రార్థన చేసి దేవా సువార్త ప్రకటించడానికి నీ కృప అనుగ్రహించండి. అవునయ్య, నీ వాక్యం సెలవిస్తుంది, మనుషులు ఎదుట నేను ఒప్పుకోకపోతే పరలోకమందున్న తండ్రి ఎదుట మీరు మమ్మల్ని ఒప్పుకోమంటున్నారు ప్రభువా తండ్రి. అవునయ్యా, మేము దేవా తండ్రి ధైర్యముగా నీ కొరకు సువార్త చేయడానికి దేవా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా దేవా అనేకమైన విషయాలు మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా తండ్రి. అయ్యా తండ్రి ప్రతి ఒక్క విషయము కూడా తండ్రి మేము విని విడిచిపెట్టేవారుగా కాకుండా దాని ప్రకారంగా జీవిస్తూ దేవా మా ఆత్మీయ స్థితిలో మేము బలపడడానికి కూడా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. అవునయ్యా, మేము సువార్త చేయడానికి దేవా ఎక్కడ ఎలాగా ఎప్పుడు ఎలా చెప్పాలో అట్టి జ్ఞానంను మీరు మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి. సమయోచితంగా జ్ఞానం ఉపయోగించి దేవా తండ్రి నీకు నాన్న నీ కొరకు దేవా అనేక మందికి నాయన సువార్త చెప్పడానికి అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించమని ఇంతవరకు దైవజనం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో